సో యానిమేస్ ఈ మధ్య కాలంలో ఇండియన్ లాంగ్వేజెస్లో చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా. సో ఒకప్పట్లో ఇదొక డ్రీమ్ అనమాట యానిమే ఫ్యాన్స్కి. మన ఇండియన్ లాంగ్వేజ్లో రావాలి, అట్లీస్ట్ ఇండియాలో పాపులర్ అవ్వాలని చెప్పి తెగ కోరుకుండేవాళ్ళు యానిమే చూసేవాళ్ళు. నేను కూడా ఒకన్న వాళ్ళలో. ఇప్పుడు చూసుకుంటే ఆ కోరిక నెరవేరిపోయింది. అండ్ క్రంచ్ రోల్ ఒక రేంజ్లో యానిమే తెలుగు డబ్స్ అయితే తీసుకొస్తుంది. అండ్ ఇప్పుడు క్రంచ్ రోల్కు తోడుగా వేరే ప్లాట్ఫామ్స్ కూడా తీసుకొని రావడం స్టార్ట్ చేశాయన్నమాట. లైక్ సోనీ ఐ, కార్టూన్ నెట్వర్క్ అండ్ యానిమే టైమ్స్, విచ్ ఈజ్ న్యూ. అండ్ చాలా ఫాస్ట్గా ఉన్నారు యానిమే టైమ్స్ అయితే. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి బ్రో అంటే మాత్రం రీడబ్స్ గురించి. లైక్ ఇప్పుడు చూసుకుంటే రీడబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో అసలు రీడబ్స్ ఎందుకు చేస్తున్నారా అన్న ఒక డౌట్ అయితే నాకు కలిగింది. బట్ తర్వాత మీ అందరికి కూడా అదే కలిగి ఉంటుంది. మీకు క్లారిటీ ఉండదు అసలు రీడబ్స్ ఎందుకు తెస్తున్నారని చెప్పి. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదామని ఈ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానమాట. సో ఫస్ట్ కేటగిరీస్ అయితే డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ డీటెయిల్స్, తర్వాత అసలు రీడబ్స్ తేవడానికి రీజన్స్ ఏమున్నాయి, అండ్ ఆ తర్వాత అది నెససరీయా కాదా అని చెప్పి. సో ఫస్ట్ డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే ప్లాట్ఫామ్స్ మాట్లాడుకుందాం. లైక్ అట్ ప్రెజెంట్ మనకి తెలుగు, ఇండియన్ లాంగ్వేజ్ డబ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. ఫస్ట్ క్రంచ్ రోల్ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ యానిమే టైమ్స్ వీళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఈ 4 లాంగ్వేజ్లో తీసుకొస్తున్నారు. ఇక ఆ తర్వాత టీవీ ఛానల్స్ ఉన్నాయి. టీవీ ఛానల్స్ లైక్ మనకి సోనీ చూసుకుంటే వాళ్ళు ఈ మధ్య 5 లాంగ్వేజ్లు తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. అండ్ ఇంకొక వైపు కార్టూన్ నెట్వర్క్ ఎప్పటి నుంచో తెస్తుంది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 లాంగ్వేజెస్. సో ఇవన్నమాట. అండ్ ఇంకొక వైపు మ్యూజిషియా ఉంది, వాళ్ళు చూసుకుంటే హిందీ ఒకటే తెస్తారు. బట్ యాక్చువల్గా మీకు విషయం తెలుసా, మ్యూజిషియా హిందీ ఏవైతే తెస్తున్నాయో వాళ్ళే తెలుగు, తమిళ్ కూడా డబ్ చేస్తున్నారు అదే యానిమేస్. సో లైక్ హండ్రెక్స్ అంటారు ఈ మధ్య మ్యూజిషియా వాళ్ళు హిందీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ ఇండియాలో. సో వాళ్ళే తెలుగు, తమిళ్ డబ్ కూడా చేశారు అదే హండ్రెక్స్ అంటర్కి. బట్ అది వాళ్ళు అప్లోడ్ చేయరు ఎందుకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకి. సో కాబట్టి ఆ డబ్బింగ్స్ని క్రంచ్ రోల్కి ఇస్తారు. క్రంచ్ రోల్ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేస్తుంది. అవి త్వరలోనే జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇదన్నమాట డీటెయిల్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రీడబ్స్ యానిమేస్ కొన్ని పర్టికులర్గా మెన్షన్ చేస్తానమాట. జుజుత్సు కైసెన్ ఏప్రిల్ 7th జుజుత్సు కైసెన్ సోనీ ఐలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అయితే ఇంకా 5 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ కాబోతుంది. గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ 7th. సో ఈ జుజుత్సు కైసెన్ ఆల్రెడీ క్రంచ్ రోల్లో తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో ఉంది. అది మీ అందరికీ తెలుసు, అందరూ చూసేసారు కూడా. సో ఎందుకు ఇప్పుడు సోనీ తీసుకొస్తుంది వీళ్ళు దాని గురించి మాట్లాడదాం. బట్ దానికి ముందు ఇంకొక యానిమే గురించి చెప్తాం. షాంగ్రీ-లా ఫ్రాంటియర్ క్రంచ్ రోల్లో ఆల్రెడీ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో అయితే అవైలబుల్లో ఉందన్నమాట మన ఇండియన్ లాంగ్వేజెస్. అండ్ ఇంకొక వైపు ఇప్పుడు యానిమే టైమ్స్ దాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజ్లో తీసుకొచ్చాడు. సో వాట్స్ ద రీజన్ దీనికి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. బై ద వే ఈ 2 కాదు ఇంకా చాలా వస్తున్నాయి మీకు రీడబ్స్, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను వీడియో చేస్తున్నా. 1, 2 అయితే పట్టించుకుండేవాని కాదు, ఇంకా చాలా లైనప్ ఉంది రీడబ్స్లో చూసుకుంటే. సపోజ్ బ్లూ లాక్ తీసుకుందాం. క్రంచ్ రోల్ ఆల్రెడీ తెలుగు, తమిళ్, హిందీ ఉంది కదా. బ్లూ లాక్ మళ్ళీ ఇదే లాంగ్వేజ్లో రీడబ్ అవుతుంది. అది ఏ ప్లాట్ఫామ్ ఏంటి అనేది ప్రస్తుతం రివీల్ చేయలేము, బట్ ఇదైతే అవుతుంది నిజం. సో ఇలాగ బోర్డ్ అనే రీడబ్స్ వస్తున్నాయి. ఇంకొక థింగ్ కూడా చెప్పాలి. సో షాంగ్రీ-లా ఫ్రాంటియర్ యానిమే టైమ్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అని చెప్పాను కదా, అది రియల్ కాదు. యాక్చువల్గా హిందీ లేదు, ఓన్లీ తెలుగు, తమిళ్, కన్నడలో రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే అసలు ఎందుకు చేస్తారు ఈ రీడబ్స్ బ్రో అని అడిగితే దానికి మెయిన్ రీజన్ ఒకటే, పాపులారిటీ కోసం. సో ఇప్పుడు మనం సోనీ ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట. తర్వాత యానిమే టైమ్స్ విషయానికి వద్దాం. సో సోనీ ఐ జుజుత్సు కైసెన్ని రీడబ్ చేయడానికి ఓకే, మనకి అన్నెసెసరీ అనిపించినా కానీ వాళ్ళు చేయడానికి రీజన్ స్ట్రాంగ్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోనీ ఐ అనేది ఒక టీవీ ఛానల్, అంటే శాటిలైట్ ఛానల్. క్రంచ్ రోల్ చూసుకుంటే ఓటీటీ, రెండింటికి 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట, 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, అసలు సంబంధమే లేదు. సో కాబట్టి క్రంచ్ రోల్లో ఉండే డబ్బు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు టీవీ శాటిలైట్లో యూజ్ చేయలేరు మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, అంటే మాట్లాడే వర్డ్స్. ఇప్పుడు చూసుకుంటే టీవీ ఛానల్లో సోనీ ఐ అనేది చిన్న పిల్లలు చూసేది. సో దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు చాలా చూపించకూడదు. సెన్సార్ స్టెప్స్ కావచ్చు, డైలాగ్స్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా డబ్బింగ్ అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొక వైపు ఇక్కడ ఇది చూసుకుంటే ఓటీటీలో అటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా. సో వాళ్ళు చాలా డైలాగ్స్ అయితే వాడతారనమాట. అవి చూసుకుంటే టీవీ ఛానల్లో ఇంక్లూడ్ చేయలేరు. ఒకవేళ ఇక్కడ క్రంచ్ రోల్ నుంచి డబ్బింగ్ తీసుకొని వెళ్ళి టీవీలో అప్లోడ్ చేశారు అనుకుందాం, బట్ మీరు గుర్తుపెట్టుకోండి చాలా డైలాగ్స్ కట్ చేసేస్తారు. ఎందుకంటే అదే దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో కాబట్టి
ఇప్పుడు వాళ్ళు జ్యూస్ కేసుని ఎందుకు తేవాలి బ్రో మరి? దానికంటే చాలా పాపులర్ యానిమేస్ ఉన్నాయి తెలుగులో రానివి, అవి తీసుకొని రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీచ్ తీసుకుందాం, అవి మన లాంగ్వేజ్లో లేవు, సో అది తెచ్చుంటే బాగుండు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సి మోస్ట్ లైక్లీ అక్కడ చూసుకుంటే జ్యూస్ కేసుని వీళ్ళు కొనుక్కోవడానికి రీజన్స్ రెండు ఉంటాయి. ఒకటి, రైట్స్ కొంచెం తక్కువకు దొరుకుండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్లో ఉంది కాబట్టి ఇది షేరింగే అవ్వచ్చు, సో తక్కువ అవి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, దానికి పాపులారిటీ ఎక్కువ జ్యూస్ కేసన్కి ఇండియన్ ఆడియన్స్లో, సో కాబట్టి దాన్ని తీసుకొస్తే వాళ్ళ ఛానల్కి ఏమన్నా కొంచెం పేరు వస్తుందని చెప్పి ఇంకొకటి ఉంటుంది. సో అంతే తప్ప పెద్ద రీజన్ అయితే ఉండదు వాళ్ళు దాన్ని డబ్బింగ్ చేయడానికే. అండ్ అది నెససరీయా బ్రో అని మీరు నన్ను అడిగితే నేను నెససరీ కాదంట. బట్ అది చేయడంలో తప్పు ఉందా అంటే తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళది డిఫరెంట్ ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు చేశారు ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. సో దట్స్ ఇట్. బట్ ఇక్కడ యానిమే టైమ్స్ విషయానికి వద్దాం. యానిమే టైమ్స్ ఇప్పుడు షాంగ్రీ-లా ఫ్రంటియర్ని రీడప్ చేసింది కదా బ్రో, సో అది నీడెడా అసలు అన్నెసరీ కాదా అని చెప్పి అడిగితే డెఫినెట్లీ అన్నెసరీనే. ఎందుకంటే లైక్ ఆల్రెడీ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి అవైలబుల్గా ఉంది, సో కాబట్టి వీళ్ళు తీసుకుని రావడానికి అసలు రీజనే లేదు. బట్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు బ్రో అంటే ఈజీ థింగే ఏంటంటే క్వాంటిటీని పెంచుకోవడానికి. సేమ్ ఈజీలీ యానిమే టైమ్స్ కూడా తెలిసే ఉంటుంది అది తెలుగులో ఉందని చెప్పి, ఎందుకంటే తెలియకపోతే రెండింటిది సేమ్ స్క్రిప్ట్ అయితే ఉండదు కదా. ఎస్, మీరు ఉంటుంది నిజమే. సో షాంగ్రీ-లా ఫ్రంటియర్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, జస్ట్ మీకు క్రంచీ రోల్లో ఏదైతే ఉందో స్క్రిప్టింగు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయన్నమాట డైలాగులు. నాకైతే మైండ్ పోయింది, అసలు ఎంత యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నాయరా అని చెప్పి. అండ్ అప్పుడు అర్థమైంది ఏంటంటే మేబీ అదే స్టూడియో చేసిందేమో, జస్ట్ వాయిస్ యాక్టర్ని మార్చిందేమో అనిపించింది. ఎస్, వాయిస్ యాక్టర్స్లో చేంజ్ ఉంది. అండ్ ఐ థింక్ క్రంచీ రోల్ డిడ్ ఏ బెటర్ జాబ్ నన్ను అడిగితే వాయిస్ యాక్టింగ్ విషయానికి వస్తే. బట్ సేమ్ టు సేమ్ ఉన్నాయి భయ్య, నాకు పెద్ద తేడా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. క్రంచీ రోల్లో ఉన్న డబ్బింగ్ ఏంటంటే కొంచెం యానిమేకి అంటే జపనీస్కి సిమిలర్గా ఆ వాయిస్ యాక్టర్స్ తగ్గట్టుగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే యానిమే టైమ్స్ది కొంచెం మెచ్యూర్డ్ వాయిసెస్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే నాకు క్రంచీ రోల్దే కొంచెం బెటర్ అనిపించింది యానిమే టైమ్స్తో పోలిస్తే. బట్ మీరేమనుకున్నారో చెప్పండి ఆ షాంగ్రీ-లా ఫ్రంటియర్. బట్ యాజ్ ఎ సైడ్ స్క్రిప్టింగ్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఇదే రీజన్ అయి ఉంటుంది. వాళ్ళకు కూడా షేర్ చేసుకుందేమో, లైక్ వాళ్ళకి తెలిసేమో ఆల్రెడీ స్క్రిప్టింగ్ అవైలబుల్ ఉంది, డబ్బింగ్ ఈజీగా అయిపోతుంది, రైట్స్ కూడా తక్కువగా వచ్చి ఉంటాయి, సో వెంటనే అయితే పెట్టేశారనమాట. అండ్ దాన్ని చూడంగానే షాక్ అయిపోయాను. సో ఇదేం ప్రాబ్లం రాదా, ఒక్క కంపెనీ దగ్గర ఉన్న స్క్రిప్టింగ్ ఇంకొకరు చేస్తే? బట్ మేబీ అది స్టూడియో ప్రాబ్లమే, నా సంబంధమే లేదు భయ్య, నేను ఏదో గెస్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ సిమిలారిటీసు ఆ డైలాగులు అన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను, ఎగ్జాక్ట్గా ఉన్నాయంటారా బాబు అని చెప్పి. అండ్ ఇంకా నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ సెడ్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. అట్ ప్రజెంట్ ఏ కంపెనీ అయినా కానీ, ఇదనే కాదు ఓటీటీలో చూసుకుంటే ఏ కంపెనీ అయినా కానీ క్వాంటిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ క్వాంటిటీలోనే కొన్ని క్వాలిటీ ప్రోడక్ట్లు అయితే డెలివర్ అవుతాయి. లైక్ మనం నెట్ఫ్లిక్స్ని తీసుకుందాం భయ్య, దిగ్గజం ఓటీటీ స్టార్ట్ అయింది నెట్ఫ్లిక్స్ తోటి. సో ఆ నెట్ఫ్లిక్స్ ఎన్ని షోస్ ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా, ఇయర్లీ బొచ్చుడు రిలీజ్ చేస్తుంది. వాటిలో హిట్ అయ్యేది మహా అయితే ఒక 10-20. సో ఎందుకు వాళ్ళు ఎక్కువ రిలీజ్ చేస్తారు, వాటిలో కొన్నిటి మీద కేర్ తీసుకుంటారు. బట్ ఎక్కువ రిలీజ్ చేయడానికి రీజన్ అంటే ఒకటే, వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఎక్కువ కంటెంట్ పెట్టాలి. కొంతమందికి కొన్ని కనెక్ట్ అవుతాయి, కొంతమందికి కొన్ని కనెక్ట్ కావు. సో ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంటే. సో అదే మైండ్ సెట్ తోటే ఇక్కడ వీళ్ళు కూడా చేసేది. ఒక 10 యానిమేస్ రిలీజ్ చేశారనుకోండి డబ్బింగ్లో చూసుకుంటే, అవి రీడబ్స్ అయినా కానీ ఏమైనా కానీ మా సంబంధం లేదు, మాకు ఈజీగా వర్క్ అయిపోవాలి, తక్కువలో అయిపోవాలి. సో మేము ఎమ్మటే చేసేస్తాం. చేసేసిన తర్వాత క్లిక్ అయిందా లేదా అని చెప్పి ఆడియన్స్ చూసుకుంటారు. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి చేస్తారనమాట. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వ్యూవర్గా అది డెఫినెట్లీ అన్నెసెసరీ, వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం మాత్రమే. ఎందుకంటే డిఫరెన్స్ ఉందా లేదు, ఇక్కడ చూసుకుంటే క్రంచీ రోల్లో ఉన్న స్క్రిప్టింగ్ని అక్కడ తీసుకొని పెట్టేశారు, జస్ట్ వాయిసెస్ చేంజ్ ఉన్నాయి. సో ఆ వాయిసెస్ ఏమన్నా బెటర్ ఉన్నాయా, మేబీ కొన్ని బెటర్ ఉన్నాయి. బట్ యాజ్ ఎ సైడ్ ఇదేం చూడలేకుండా దరిద్రంగా అయితే లేదు కదా. డీమన్ స్లేయర్ని రీడబ్ చేస్తుంటే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం, ఎందుకంటే క్రంచ్లో డబ్బింగ్ దరిద్రంగా ఉంటుంది కాబట్టి మంచి డబ్బింగ్తో వస్తే హ్యాపీ. బట్ ఇక్కడ చూసుకుంటే షాంగ్రీ-లా ఫ్రంటియర్ ఆల్రెడీ క్రంచీ రోల్లో మంచి డబ్బింగ్ తోటి అవైలబుల్లో ఉంది, మంచి స్క్రిప్టింగ్ తోటి ఉంది. సో అదే స్క్రిప్ట్ని తీసుకెళ్ళిపోయి మీరు వాయిసెస్ మార్చేసి ఇచ్చేస్తే మేము గమనించలేమా, మేమంతా ఫూలిష్ పీపులా? సో ఒకటి చెప్పేది ఏంటంటే గైస్, కంపెనీ వైజ్గా చూసుకుంటే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వాళ్ళు క్వాంటిటీని చూసుకుంటారు. మన వైజ్గా చూసుకుంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. సో అంతేకాని ఇంకా మనం దీన్ని పెద్దగా ఆర్గ్యూ చేయడానికి కూడా ఏమీ లేదనమాట. బట్ మీకు ఈ పాయింట్ అనేది అర్థం అవ్వాలని చెప్పి దీన్ని మీరు తప్పుగా తీసుకోకుండా దేని గురించి లైక్, ఎందుకంటే ఇన్స్టాలో చూశాను, ఎందుకు భయ్యా ఏముంది చెప్పు అని చెప్పి అంటారు.
కొంతమంది ఇదే బాగుంది కదా అని చెప్పి అంటారు. సో ఇలాగా వాళ్ళందరికీ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు, ఎవరు దేన్ని తప్పుగా అనుకోకూడదు, మీకు ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పి ఈ వీడియోతోటి మీ ముందుకు వచ్చానమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ షేర్ అయితే చేయండి ఎక్కువగా, చాలామందికి రీచ్ అయితే ఇది ఇంకా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇక డబ్బింగ్ గురించి, రీడబ్స్ గురించి డీటెయిల్స్ ఇస్తాను అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ నౌ.